ఐ థ్యాంక్ రియల్ ఎస్టేట్ గురు జాన్సన్ గారు కూడా మా రెగ్యులర్ మా ఈ బ్లడ్ డొనేషన్ మన క్యాంప్ ప్రోగ్రామ్ను రెగ్యులర్ కవర్ చేస్తుంటారు. మరి దీన్ని మీ మొత్తం టోటల్ సోషల్ మీడియా మరి అదర్ ప్లాట్ఫామ్స్ మీద కూడా ప్రజెంట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ఐ థ్యాంక్ ఆల్ ద రియల్ ఎస్టేట్ గురు viewers and followers also for actually encouraging us to make this blood programs more successful. ఈ రోజు మేము ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి ఎందుకంటే మా ఎల్డర్ సన్ వినయ్ యాక్సిడెంట్లో 2001 ఫిబ్రవరి 10th నాడు చనిపోవడం జరిగింది. సో ఆ రోజు ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీస్ అనుకోండి అది లేదంటే ఈవెన్ బ్లడ్ కూడా ప్రాపర్గా దొరకలేదు డ్యూ టు హిజ్ రేర్ గ్రూప్. సో దాని తర్వాత మేము ఈజ్ అ బాయ్ ఆఫ్ 16 years. సో అంత చిన్న ఏజ్లో మనం ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. సరే తర్వాత కొంతమంది మన వెల్విషర్స్ ఇంక్లూడింగ్ చిరంజీవి గారు కూడా ఇంటికి వచ్చేసి మీరు ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయండి బాగుంటుందని. మా కజిన్ ఒక అతను ఈ వాజ్ వర్కింగ్ ఇన్ రెడ్ క్రాస్ సొసైటీ యాజ్ ఎ డాక్టర్. సో వారు కూడా వచ్చారు. మా సన్ చనిపోవడానికి కారణం కూడా ఈ బ్లడ్ అవైలబుల్ లేక కొంత బ్లడ్ ఎక్స్ట్రా పాస్ అయిపోవడంతో కూడా జరిగింది. కాబట్టి ఒక మంచి ప్రోగ్రామ్ టేకప్ చేద్దాము, మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఆర్గనైజ్ చేద్దాము అని ఒక మంచి సజెషన్ చేయడం జరిగింది. సో మాకు ఆ స్టేజ్లో సరే సంథింగ్ లెట్స్ డూ, మనము చిన్న అబ్బాయి కదా ఇంకా వేరే ఇంకేం చేద్దామని చెప్పేసి వీ స్టార్టెడ్ అన్న 30th day చనిపోయిన తర్వాత ఫస్ట్ 30 daysకి మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. దాన్ని ఆ రోజులలో కొంచెం ఇట్ వాజ్ వెరీ టఫ్ టు కలెక్ట్ ద బ్లడ్. ఎవరైనా బ్లడ్ ఇవ్వమంటే భయపడిపోతుంది. కొంతమంది భయానికి రాకుండా కూడా పారిపోయిన రోజులున్నాయి. మరి అట్లాంటి స్టేజ్లోంచి ఈరోజు బ్లడ్ ఇవ్వడం అనేది ఒక సాధారణమైన విషయంగా దాన్ని మనం కన్వర్ట్ చేయడం జరిగింది. మరి మేము అప్పటి నుండి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 24 to 25 క్యాంప్స్ మేము ఆర్గనైజ్ చేసాము. ఇక్కడే మన ఇంట్లోనే మేము ఆర్గనైజ్ చేస్తాము. మేమే పర్సనల్గా మా వెల్ విషర్స్, ఫ్రెండ్స్, మా స్టాఫ్, మా కాంట్రాక్టర్స్ రెగ్యులర్గా మేము మాతో పార్టిసిపేట్ చేసే మా ఆల్ ఫ్యామిలీస్ అందరూ కూడా అట్ సేమ్ టైం మా పిల్లలు, మా బ్రదర్ పిల్లలు, మా సిస్టర్స్, మా మొత్తం ఫ్యామిలీ ఏవైతే సెకండ్ జనరేషన్ ఉందో వాళ్ళు వేరియస్ కాలేజ్లలో చదువుతుంటారు. కాబట్టి వాళ్ళ కాలేజ్ పిల్లలు కూడా చాలా వస్తారు. మరి వాళ్ళే కాకుండా మా పర్చేయర్స్ వాళ్ళ పిల్లలు, మరి వాళ్ళు పనిచేసే కంపెనీస్లో వేరియస్ కార్పొరేట్ కంపెనీస్ నుంచి వచ్చే వాళ్ళ పిల్లలు కూడా ఈ విధంగా ఏంటంటే more than 70-80% of the donors are actually the young generation of below 30 years. So అక్కడ ఏంటంటే మనకు always the blood of a younger generation is a much better, much purified and much energetic and which will very useful. మనకు అయితే హాస్పిటల్లో పేషెంట్స్ కానీ ఎమర్జెన్సీ కానివ్వండి ఆర్ ఫర్ క్యాన్సర్ కానివ్వండి ఫర్ ఎనీ ఆఫ్ ద ఆపరేషన్స్ ఈవెన్ మనకు ఈ బైపాస్ ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీస్ చేసేటప్పుడు అప్పుడు లాట్ ఆఫ్ బ్లడ్ వాళ్ళకి అవసరం పడుతుంటుంది. మరి ఇట్లాంటి స్టేజ్లో ఏంటంటే యంగ్ బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి అట్లాంటి మాకు చాలా రేర్ బ్లడ్ గ్రూప్స్ విత్ యంగ్ బ్లడ్ చాలా వస్తుండే. అండ్ ఐ ప్రౌడ్లీ సే ఏదైతే మేము బ్లడ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నామో ఈవెన్ సమ్ టైమ్స్ వీ కలెక్టెడ్ ఈవెన్ 1000 units 1100 units ఇన్ ఏ సింగిల్ డే ఇన్ ది సేమ్ దిస్ ప్రిమైసెస్లో. మరి అంతా మేము దాన్ని ఆర్గనైజ్ చేసి తీసుకొచ్చాము. ఒక స్టేజ్ తర్వాత ఏంటంటే నౌ పబ్లిక్ ఆర్ బీన్ హ్యాబిచువేటెడ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్యాజువల్గా బ్లడ్ బ్యాంక్ వెళ్ళిపోయి బ్లడ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అప్పటికి ఇప్పటికీ లాట్ ఆఫ్ చేంజ్. అంటే మేము వీ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఏంటంటే ఈ బ్లడ్ డొనేట్ చేయడం మంచిది, వారి హెల్త్ మంచిది, సొసైటీకి మంచిది, సొసైటీకి బెనిఫిట్ అవుతుంది, ఎవరికైతే నీడికి బెనిఫిట్ అవుతుంది. ఒక మంచి ఒక కాంపెయిన్ ఒక నోబుల్ కాస్ను మేము అలాంగ్ విత్ వేరియస్ అదర్ పీపుల్, వేరియస్ సెలబ్రిటీస్ ఆర్ వేరియస్ సోషల్ లైక్ కాంపెయినర్స్తో అందరితో మేము పార్టిసిపేట్ చేసేసి ఈ కాంపెయిన్ పబ్లిక్లోకి మనం అడ్వాన్స్గా తీసుకుపోవడం జరిగింది. ఇంకా ఫర్దర్ పోవాలి. ఇప్పటికి కూడా ఏంటంటే హార్డ్లీ నాట్ ఈవెన్ 5% ఆఫ్ ద పాపులేషన్ హూ ఆర్ హ్యావింగ్ ద గుడ్ బ్లడ్ ఇస్తలేరు. దాన్ని మనము కనీసం ఒక 25 to 30% ఆఫ్ పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. సో దట్ దాంతో ఇంకా మంచి జరుగుతుంది. ఇంకా మనకు హాస్పిటల్స్లో ఈవెన్ నాట్ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఈరోజు వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఒక కామన్ మ్యాన్, ఒక బీద వాళ్ళు పోయి ఆపరేషన్ చేయించుకుంటున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు. కాబట్టి వారికి కూడా బ్లడ్ అవసరం ఉంటుంది. సో అలాంటప్పుడు మనము దీన్ని మనము సాటిస్ఫై అయిపోయి ఓకే మనం బాగానే చేస్తున్నాం అనుకోకుండా వేరెవర్ పాసిబుల్ ఎక్కడ పాసిబుల్నా కూడా మనము పార్టిసిపేట్ చేయాలి. ఎవరైనా వేరే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏమైనా ఆర్గనైజ్ చేస్తున్నా కూడా మేము పార్టిసిపేట్ చేస్తాము, మేము ఎంకరేజ్ చేస్తాము. మరి మా దగ్గర మోర్ దాన్ 1000 to 1500 డోనర్స్ లిస్ట్ ఉంటుంది.
మాకు రెగ్యులర్గా హాస్పిటల్స్ నుంచి లేదంటే ఈవెన్ రెడ్ క్రాస్ నుంచి కానివ్వండి, లయన్స్ క్లబ్స్ కానివ్వండి, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, మన వేరియస్ హాస్పిటల్స్ నుంచి కానివ్వండి మాకు కాల్స్ వస్తాయి. సమ్ టైమ్స్ లైవ్ బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ప్లేట్లెట్స్ తీసు ఆ పేషెంట్స్కి లైవ్ బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ we regularly support the needy people, not only today blood donation, throughout the year మేము మా శాయశక్తిలో మేము సపోర్ట్ చేస్తాము. And we are very happy. In due course of time in the future also we try to continue this, and let us see whatever the period we can continue, we'll continue this culture and tradition. And I wish we do more number of camps and more like our better service to the needy people in the future activities. Thank you very much.